Welcome to my channel Life is Learning. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఇస్ లెర్నింగ్. ఇవాళ మనం నేర్చుకోపోయి ఇంకా కొన్ని వర్క్షీట్స్లో మీకు షేర్ చేయబోతున్నాను. సింగులర్ అండ్ ప్లూరల్. ఇక్కడ మనం లీఫ్ కాబట్టి ఇక్కడ ఎఫ్ రాస్తాము. లీఫ్ కాబట్టి సింగులర్ కాబట్టి లీఫ్ వచ్చింది. ఇది లీవ్స్ కాబట్టి LEAVES. సో ఎఫ్ ఇది మనకి విఎస్లోకి చేంజ్ అవుతుంది అన్నమాట. ఇక్కడ విఈ. సో అది ఇక్కడ మనము మళ్ళీ నేను మార్చాను చూడండి. సింగులర్ దగ్గర నేను ప్లూరల్ పెట్టాను అండ్ ప్లూరల్ దగ్గర సింగులర్గా వచ్చింది చూసారా. అది కూడా వాళ్ళు చూసుకోవాలన్నమాట. మనం హెడ్డింగ్ సింగులర్ అండ్ ప్లూరలే పెట్టాం, కానీ ఇటేపు అంతా సింగులర్ రావాలి, ఇటేపు అంతా ప్లూరల్స్ రావాలని పెట్టలేదు నేను. సో ఈ ఐడెంటిఫికేషన్ కూడా తెలియాలి. ఇక్కడ నేను బాల్స్ కాబట్టి బాల్స్ అని రాశాను. ఇక్కడ బాల్ కాబట్టి బాలే. నెక్స్ట్ fill in the blanks with the correct vowel and consonant. ఇక్కడ వోవల్స్ అంటే ఏంటి, మనం AEIOU అన్నాం కదా. సో వోవల్స్ ముందు యాన్ వస్తుంది, కాన్సోనెంట్ ముందు వస్తుంది. సో ఇది కాన్సోనెంట్ వోవల్ ఫస్ట్ వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. బస్ బ. సో దిస్ ఇస్ కాన్సోనెంట్ సి. సో బస్. యాపిల్ AEIOU వచ్చింది కాబట్టి మనం AEIOU ముందర యాన్ అని పెట్టాలి. సో ఏ వచ్చింది కాబట్టి ఇది వోవల్ యాన్. అండ్ నెక్స్ట్ ఎగ్. సో ఇది కూడా AEIOU కాబట్టి ఇది కూడా వోవల్ సౌండ్. సో ఇది కూడా యాన్ వస్తుంది. CAT క్యాట్ రాసా, సి రాస్తాను అంటే AEIOUలో సి లేదు, అది వోవల్ కాదు. సో ఇట్ ఈస్ కాన్సోనెంట్ క్యాట్. నెక్స్ట్ ఆర్డినల్ నంబర్స్. సో ఇదేంటి, మనం ఫస్ట్, దెన్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్. మనము ఫస్ట్ నేర్పించేటప్పుడు పిల్లలకి ఫస్ట్, సెకండ్, థర్డ్ మాత్రమే ఇవి చేంజ్ అవుతాయి. ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, 11th, 12th అంతా కూడా ఇంకా 11th, 12th. సో THతోనే ఎండ్ అవుతుందని చెప్పాలి పిల్లలకి. సో వాళ్ళు బేసిక్గా నేర్చుకోవాల్సింది ఫస్ట్, సెకండ్, థర్డ్. ఎందుకంటే ఇవేం డిఫరెంట్గా ఉన్నాయి. ఫస్ట్ కాబట్టి STతో ఎండ్ అయింది, సెకండ్ NDతో ఎండ్ అయింది, థర్డ్ RDతో ఎండ్ అయింది కాబట్టి ఫోర్త్ THతో ఎండ్ అవుతుంది. ఫోర్త్. సో ఈ TH ఎందుకు వచ్చిందో అది చెప్పాలండి. ఇది థర్డ్. సో RD. అది దీనికి సంబంధించిన వ్లాగ్స్ కూడా మన ఛానల్లో చేశానండి. మన ఎడ్యుకేషన్ ప్లేలిస్ట్లో చూడండి, డీటెయిల్గా ఉంటాయి ఆర్డినల్ నెంబర్స్ కూడా అండ్ రోమన్ నెంబర్స్ కూడా. సో ఫస్ట్ కాబట్టి ఇక్కడ 1 అండ్ దిస్ ఇస్ సెకండ్ అండ్ దిస్ ఇస్ థర్డ్, దిస్ ఇస్ ఫోర్త్, దిస్ ఇస్ ఫిఫ్త్ అండ్ దిస్ ఇస్ సిక్స్త్. 6 ఎందుకు వచ్చింది ఇట్లా, ఇది రోమన్ నెంబర్ 5, ఇదేమో 6. సో అట్లా 6 వచ్చింది. నెక్స్ట్ రైట్ ద కరెక్ట్ నంబర్స్ ఇన్ ద బాక్స్. సో 2 10s and 5 1s అంటే ఏంటి, 25. 9 10s and 2 1s gives you 92. ట్రూ ఆర్ ఫాల్స్ ఇచ్చాను ఇక్కడ. 2 + 2 = 5. సో వాళ్ళు అది వర్క్ చేసి చెప్పాలి. 2 + 2. సో ఇక్కడ 2 ప్లస్ ఇక్కడ 2 గీతలు 1 2 3 4, కానీ ఇక్కడ 5 ఇచ్చాను. సో ఇట్ ఈస్ ఫాల్స్. 3 is greater than 9. సో 3 is greater than 9 కాదా వాళ్ళు చెప్పాలి. సో ఇట్ ఈస్ ట్రూ ఆర్ ఫాల్స్. ఇట్ ఈస్ ఫాల్స్, ఎందుకంటే 9 కన్నా ఇది చిన్నది కాబట్టి. 2 is ఈవెన్ నెంబర్. సో ఈవెన్ నెంబర్ 0 2 4 అట్లా వస్తుంది. సో 2 టేబుల్తోనే వస్తుంది కాబట్టి ఈవెన్ నెంబర్స్, ఇట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ and the number just after 19. So 19 అంటే ఏంటి, 18 19 20. I am the number that comes in between 15 and 17. So 15 16 17. So that number is 16. Circle even numbers. ఇక్కడ నేను ఈవెన్ అన్ని నంబర్స్ పెట్టాను. సో దే హ్యావ్ టు సర్కిల్ ఈవెన్ నంబర్స్. ఈవెన్ నంబర్స్ అంటే ఏంటి, 0 2 4 6 8. సో skip 2 మాట. సో 0 ఎండింగ్ 2, skip 2 అని చెప్పాను కదా. సో 2 8 7 5 మళ్ళీ 2 1 రాదు, మళ్ళీ 4 9 వస్తుందా, రాదు. 2 skip 2లో. సో skip 2లో 6 వస్తుంది. సో 6 అగైన్ 6 2 and 2. సో దిస్ ఆర్ ది ఈవెన్ నంబర్స్. ఫ్రెండ్స్, మీకు కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా కొత్త న్యూ వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. థ్యాంక్ యూ.